అందరికీ నమస్కారం అండి. గోదావరి పద్ధతిలో చేపల పులుసు తయారు చేస్తున్నాం. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకుని 7, 8 పచ్చిమిరపకాయలు తీసుకొని చీలికలు పెట్టుకొని ఉల్లిపాయ తురుముకోవాలండి. తర్వాత పక్కన అల్లం, వెల్లుల్లిపాయ సిద్ధం చేసుకుని శనికల్లో కుమ్ముకుంటామండి. మేము ఎప్పటికప్పుడు తయారు చేసిన అల్లం, వెల్లుల్లి పేస్ట్ వాడుకుంటామండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని గ్యాస్ మీద కావాల్సినంత ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కలుపుకోవాలండి. బాగా వేపించుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. తర్వాత పసుపు వేసుకుంటామండి. పసుపు మేము కొమ్ములు తెచ్చుకొని ఆడించుకున్న పసుపే వాడతామండి. బాగా ఏగిన తర్వాత ఒక గిన్నెలో కావాల్సినంత చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చేప ముక్కలు వేసుకొని 1, 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కళ్ళుప్పు వేసుకొని తగినంత కారం వేసుకొని చింతపండు పులుసు పిసికింది పోసుకోవాలండి సరిపడగాను. శనికల్లో ధనియాలు, జీలకర్ర నూరుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు, ఈరోజు సీజన్ కదండి మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. తర్వాత కొత్తిమీర వేసుకుని వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తిన్నామండి. చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.